హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే మనం ఓపెన్ చేసే వీడియో అయితే పెట్టినాం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కార్ వాషర్. ఓకేనా ఫ్రెండ్స్, దీని ముందు వీడియో అయితే మనం ఓపెన్ చేసే వీడియో అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఫిట్టింగ్ వీడియో అయితే నేను చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం గేర్ బాక్స్ అయితే బేరింగ్ అయితే వేసేసినాం కదా. బేరింగ్ పైన సీటింగ్ అయితే రావడం జరుగుతుంది. సీటింగ్ వేసిన తర్వాత మనం ఇంజన్ ఆయిల్ అయితే పోసేస్తాం. ఇంట్లో వచ్చేసి 250 ml అయితే పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పోసేసిన తర్వాత మనకు పైన సాఫ్ట్లు అయితే పెట్టాలా. ఈ ఆయిల్ దేనివల్ల ఖరాబ్ అవుతుంది అంటే దీంట్లో ఆయిల్ సిల్ పోయి అయితే ఖరాబ్ కావడం జరుగుతుంది. వాటర్ అయితే లోపలికి పోతుంది కాబట్టి ఆయిల్ అనేది ఖరాబ్ కావడం జరుగుతుంది. దానివల్ల ఏమైతే అంటే మనకు బేరింగ్ అనేది తొందరగా పలిగిపోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ప్రెజర్ రానప్పుడు ఓపెన్ చేస్తాం కదా. ఓపెన్ చేసినప్పుడు గేర్ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూసుకోవాలా. ఆయిల్ కూడా కంపల్సరీ చేంజ్ చేసేయాలి. అలా ఈ ఆయిల్ సిల్ పోయి ఉన్నట్టయితే దాంట్లో వాటర్ అనేది కంపల్సరీ పోవడం జరుగుతుంది. ఇది ఫుల్ టైట్ చేసేసుకొని 4 mm లెంగ్త్తో అయితే ఫుల్ టైట్ చేసేయాలి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు స్టీల్ సీటర్లు అయితే ఇస్తాను కదా. స్టీల్ సీటర్లు వచ్చేసి మనకు అవి జాగ్రత్త అయితే గుగట్టాలా. ఎందుకంటే దాంట్లో సన్న ఓరింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓరింగ్ కట్ అయిందంటే మనకు కంప్రెషర్ అనేది రాదు. ఇది 3 పెట్టేసిన తర్వాత మనకు ఇక్కడ పైన సీటర్ ఉంటుంది కదా సెట్, దానికి వచ్చేసి ఈ ప్యాకింగ్లో అయితే రావడం జరుగుతుంది. ఈ ప్యాకింగ్లో అయితే మనం జాగ్రత్తగా గుగ్గ పెట్టేసి సాఫ్ట్లోకి అయితే పెట్టేయాలా. ఎందుకంటే కట్ అయినా కానీ మనకు ప్రెజర్ అనేది రాకుండా ఉంటుంది. ఇది ఆ సాఫ్ట్ల పైన రావడం జరుగుతుంది. సాఫ్ట్ల పైన మనం కట్ కాకుండా కరెక్ట్గా గుగ్గ పెట్టాలి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, పెట్టినాం కదా. ఇక్కడ వచ్చేసి ఎల్లింకీలు అయితే మనకు 6 mm నంబర్ ఎల్లింకీ అయితే రావడం జరుగుతుంది. 3 ఎల్లింకీలు వచ్చేసి చిన్నవి వస్తాయి. ఈ చిన్నవి కింది సైడ్ వస్తుంది. 2 inches ఎల్లింకీ అయితే పైన రావడం జరుగుతుంది. ఇది ఇలా చూసుకున్నట్టయితే ఫుల్ టైట్ చేసేసి మనము ఇప్పుడు డమ్మీలు అయితే ఓపెన్ చేసిన కదా. వాల్ డమ్మీలు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాల్స్ అయితే కనపడడం జరుగుతుంది. వాల్స్ అయితే తీసేయాలా, పలిగిపోయినాయి వాల్స్. ఇది దీనికి ఏంటంటే కట్అవుట్ పని చేయలేదు కాబట్టి వాల్స్ అనేవి పలిగిపోవడం జరిగింది. ఇది పాత వాల్స్ తీసేసి లోపల ఏమన్నా లేదనే ఓరింగ్లో క్లీన్ చేసేసుకొని మనం వాల్స్ అయితే వేయడం జరుగుతుంది కొత్తవి. ఈ కొత్త వాల్స్ అయితే లోపలికి వేసేసి మనం డమ్మీలు పెట్టి అయితే టైట్ చేసేద్దాం. ఇది 3 వాల్స్ వేసేసినాం కదా. ఈ వాల్స్ వేసిన తర్వాత మనం డమ్మీలు అయితే పెట్టేసి 6 mm ఎల్లింకీ అయితే రావడం జరుగుతుంది. దీనికి 6 mm ఎల్లింకీ పెట్టేసి ఫుల్ టైట్ చేసేయాలి. ఫుల్ టైట్ చేసిన తర్వాత మనకు పైన మీటర్ కనిపిస్తుంది కదా, మీటర్ కాడ కూడా ఒక 3 ఎల్లింకీ ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు కింద వాల్స్ అయితే వేయడం జరుగుతుంది. డమ్మీలు అయితే తీసేసినాం కదా. ఇక్కడ వాల్స్ అయితే పలిగిపోయినాయి. ఇది చూస్తాను కదా, ముక్కలు అయిపోయినాయి. కట్అవుట్ పని చేయకపోతే కంపల్సరీ వాల్స్ మీద వెయిట్ పడుతుంది కాబట్టి పలిగిపోవడం జరుగుతుంది. ఈ మీటర్ కింద కూడా వాల్ వేయడం జరుగుతుంది. ఈ వాల్ కూడా ఓపెన్ చేసేయాలా. ఇది దాంట్లో ఇంకోటి సీటింగ్ ఉన్న చూడు పలిగిపోయింది, అది కూడా మనం తీసేయాలి దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్, తీసేసిన తర్వాత మనం కొత్త అయితే వేసేసి టైట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది 3 వాల్స్ వేసేసాం కదా. ఇప్పుడు డమ్మీలు పెట్టేసి ఫుల్ టైట్ చేసేయాలా. డమ్మీలు కూడా లీకేజ్ అయినట్టయితే మనకు ప్రెజర్ అన్నది రాదు, చూసుకోవాలి కంపల్సరీ. ఇది వచ్చేసి మనకు కట్అవుట్ వాల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ కట్అవుట్ వాల్ అయితే పెట్టేసి మనం నట్ అయితే పెట్టేస్తాను. ఇది వచ్చేసి అవుట్ మీద ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అవుట్ మీద ఉంటుంది. దాన్ని ఫుల్ టైట్ చేసేసి మనం ఇప్పుడు ప్రెజర్ ఎలా వస్తుందని అయితే ఒకసారి చెక్ చేస్తాను. చూస్తాను కదా, ప్రెజర్ అయితే ఫుల్ రావడం జరుగుతుంది. ఇది ఓకే ఫ్రెండ్స్, దానికి ఏంటంటే మనం ఓపెన్ చేసినప్పుడు అన్ని రకాలు ఏమేమి పోయినాయి చూసుకొని కంపల్సరీ వేస్తే మనకు ఫుల్ ప్రెజర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే ఇంట మన ఛానల్లో నంబర్ ఉంటుంది, కాల్ చేసి కనుక్కోగలుగుతారు. మన వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.